ధన్యవాదాలు మంత్రి గారు. కొత్త బిల్డింగ్ రిపేర్ కాకుండా కొత్త బిల్డింగ్ కట్టిస్తానన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కూడా దాతలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మేము బిల్డింగ్ కట్టడానికి 3-4 కోట్లు ఇవ్వడానికి మాకు కూడా చొరవ చూపించే ఎన్టీపీసీ, హిందూజా లాంటి పవర్ ప్లాంట్లు సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము బిల్డింగ్ కట్టిన తర్వాత సిఎస్సి పర్మిషన్ ఇవ్వండి, బిల్డింగ్ మేము కట్టుకుంటాం. తర్వాత డాక్టర్ని, సిబ్బందిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇస్తే మీరు ₹1 ఇవ్వకుండా బిల్డింగ్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు సిఎస్సికి శాంక్షన్ ఇప్పించండి. బిల్డింగ్ మొత్తం ఎంతైనా ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుందని కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారికి కూడా అర్థమైంది కనుక దీన్ని ఇక్కడితో ముగించి, కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి.